హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ శాన్వి డైరీస్ అఫీషియల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్న చేపల ఫ్రై అండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ముందుగా రెడీ పెట్టుకున్నానండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని కొంచెం కారం, కొంచెం పసుపు, అలాగే కొంచెం కార్న్ఫ్లోర్, అలాగే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోండి. దీనిలో ఇప్పుడు కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మసాలా అనేది బాగా మిక్స్ అవుతుంది ఆయిల్ వేయడం వల్ల. అండ్ నెక్స్ట్ ఒక లెమన్ తీసుకొని, హాఫ్ లెమన్ తీసుకున్నానండి నేను. మొత్తం స్క్వీజ్ చేసుకోండి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందామండి. చూడండి, మొత్తం అంతా కూడా చేత్తో బాగా కలుపుకోండి. ఈ బ్యాటర్ అనేది కరెక్ట్గా సెట్ అయితే ఫిష్ ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది. అంతేకాకుండా కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల ఫిష్ ఫ్రై అనేది కొంచెం క్రిస్పీగా కూడా వస్తుందండి. నాకు ఇంకా కొంచెం కారం ఎక్కువ తీసుకుంటున్నానండి. నేను కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి మళ్ళీ కారం కొంచెం యాడ్ చేసుకున్నాను. మొత్తం అంతా బాగా కలుపుకోండి. పసుపు, కార్న్ఫ్లోర్ ఇవన్నీ ఈక్వల్గా వేయడం వల్ల మొత్తం అంతా స్పైస్ అంతా బ్యాలెన్స్ అవుతుందండి. నేనైతే ఫిష్ని ఇలాగ ముందే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఈ చిన్న చిన్న ఫిషెస్ అన్నిటిని కూడా ఈ మసాలాలో మిక్స్ చేయడం అండి. మొత్తం అన్నీ కలిపేస్తే విరిగిపోతాయండి, అందుకే నేను ఒక్కొక్కటి తీసుకుని పట్టిస్తున్నాను. చూడండి, మసాలా ముద్దంతా కూడా ఫిష్కి ఒకే చోట పట్టుకోకుండా మొత్తం అన్ని వైపులా స్ప్రెడ్ అయింది ఆయిల్ వేయడం వల్ల. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ఫిష్ని ఇలా పెట్టుకోండి. కొంచెం ఖాళీగా పెట్టుకుంటే బాగా వస్తాయండి. నేనైతే ఇక్కడ ఫిషెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా దగ్గరగా పెట్టేస్తున్నాను. మాడిపోకుండా కొంచెం అప్పుడప్పుడు ఆయిల్ వేస్తూ ఉన్నానండి. డీప్ ఫ్రై కాదు కాబట్టి అప్పుడప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేస్తూ ఉంటే మాడిపోకుండా ఫిష్ ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. నేను నెక్స్ట్ సైడ్కి టర్న్ చేస్తున్నాను. అండ్ అలాగే వీడియో లెంతీ అయిపోతుందని నేను కొంచెం కట్ చేశానండి. ఇది రెండోసారి ఫిష్ వేస్తున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ పెట్టండి. ఇది సెకండ్ టర్న్లో ఫిషెస్ వేస్తున్నానండి. ముందు మనం వేసిన ఫిషెస్ అన్నీ కూడా చాలా బాగా ఫ్రై అయినాయండి, క్రిస్పీగా. అప్పుడప్పుడు ఆయిల్ యాడ్ చేయడం వల్ల మాడిపోకుండా చాలా నీట్గా వచ్చాయండి, క్రిస్పీగా. సో ఇది కూడా నేను ఇట్లానే వేస్తున్నాను. ఈ చిన్ని ఫిష్ ఫ్రై అనేది పప్పుచారులోకి, రసంలోకి, అలాగే సాంబార్లోకి కూడా చాలా బాగుంటుందండి. ప్లెయిన్గా కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. క్రిస్పీగా ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారండి. బాగా లెంతీ అవ్వకుండా వీడియోని అయితే నేను 2xలో పెట్టానండి. ఫిష్ ఫ్రై అయితే లాస్ట్కి ఇలా వచ్చింది. ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.